ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సద్గురువులే ఋషులవుతారు అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే సద్గురువు మార్గదర్శకత అవసరం. గురువు వేరు, సద్గురువు వేరు. గురువులు వేలాది మంది ఉంటారు, కానీ సద్గురువులు మాత్రం అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. సద్గురువు యొక్క మార్గదర్శకత లేకుండా ఏ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకత ఉంటేనే ఆ ప్రభావం శిష్యుడి యొక్క జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. ఇంతకీ సద్గురువు అంటే ఎవరు? సత్యవంతంగా జీవించే వ్యక్తి, తన అనుభవసారాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తే సద్గురువు అవుతాడు. అయితే సత్యము అంటే ఏమిటి? సత్యము అంటే భగవంతుడు. సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది. మారనిది, మార్పులకు లోను కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది. సనాతనమైనది అంటే ఏమిటి? సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కొనసాగేదాన్ని సనాతనమైనది అంటారు. సృష్టి ప్రారంభం నుండి ఈ విశ్వంలో ఏముంది? సత్యం మాత్రమే ఉంది. సత్యానికి ఆది అంతాలుండవు. భౌతిక నేత్రాల ద్వారా సత్యాన్ని గ్రహించే అవకాశమే లేదు. ఇంద్రియ పరిధిలోది సత్యం కానే కాదు. శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలను అధిగమించి హృదయ మట్టాన్ని ఛేదించుకొని ఆత్మస్థితికి వెళ్ళినటువంటి వ్యక్తికి మాత్రమే సత్యాన్ని గురించినటువంటి అవగాహన కలుగుతుంది. అటువంటి సత్యాన్ని అనుభవంలోకి పొందగలిగితే దాన్నే సత్యదర్శనం అంటారు. సత్యదర్శనం ద్వారా మాత్రమే ఆత్మస్థితి కలుగుతుంది. ఆత్మస్థితికి చేరగలిగితేనే సత్యదర్శనం అవుతుంది. రెండు పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం. సత్యమే వేదం, వేదమే సత్యం. సత్యమే పరమాత్మ, పరమాత్మే సత్యం. సత్యమే పరబ్రహ్మం, పరబ్రహ్మమే సత్యం. ఆ సత్యం అనేది సాక్షాత్తు భగవంతుడికి ప్రతిరూపమే. ఎవరైతే తమోగుణాన్ని, రజోగుణాన్ని రెండింటిని ఛేదించుకొని సత్వగుణానికి చేరి దానిని కూడా అధిగమించి శుద్ధ చైతన్యపు స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారో అటువంటి వ్యక్తులు సంపూర్ణ మౌనానికి వెళతారు. ఆ సంపూర్ణ మౌనం నుండి తమ దైనందిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ ఉంటారు. అందుకే మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు అన్నారు.
సంపూర్ణ మౌనం అంటే శూన్య స్థితి, భావాతీత స్థితి, నిరహంకార స్థితి, ఆత్మస్థితి, పరబ్రహ్మ స్థితి, పరిపూర్ణ స్థితి. అది స్థితి మాత్రమే తప్ప అది వస్తువు మాత్రం కాదు, రూపం మాత్రం కాదు, ఆకారం కూడా కాదు. భగవంతుడిని కూడా దాటి వెళ్ళగలిగితేనే భగవంతుడి స్థితిని అనుభవపూర్వకంగా పొందగలుగుతారు. సద్గురువు ఋషితత్వాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా తెలియజేస్తాడు. ఋషుల యొక్క అంతరంగాన్ని స్పృశించగలిగితేనే ఋషితత్వం అవగాహన అవుతుంది. ఋషితత్వం అవగాహన అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో తెలుసుకోవలసిందంటూ ఏమీ ఉండదు. బాహ్య ప్రపంచానికి ఋషితత్వానికి మధ్య వారధిగా జీవించే వ్యక్తే సద్గురువు అవుతాడు. సద్గురువు జ్ఞానానికి ప్రతిరూపంగా ఉంటాడు, జ్ఞాన నిధిగా ఉంటాడు. అద్వైత జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకొని దాన్ని శిష్యులకు నిస్వార్థంగా పంచుతూ ఉంటాడు. అనంతమైనటువంటి జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకుని దాన్ని ప్రపంచానికి అందించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరికి సత్యదర్శనం అవుతుంది? ఎవరు ఆత్మస్థితికి చేరగలుగుతారు? శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలను అధిగమించి హృదయ మట్టానికి చేరి కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో జీవిస్తూ ఆ మట్టాన్ని కూడా ఛేదించుకొని అధిగమించి ఆజ్ఞా చక్రానికి చేరి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ద్వంద్వాలకు అతీతమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలిగితేనే అతడు సద్గురువు అవుతాడు. అందుకే సద్గురువుగా జీవించడం అంటే విపరీతంగా కృషి చేయాలి. కృషి చేసే ప్రతి మనిషి ఋషి అవుతాడు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేసేటటువంటి ప్రతి మనిషి కూడా ఋషి అవుతాడు. అయితే ఋషి అంటే అర్థం ఏమిటి? ఋషికాలను జయించిన వ్యక్తినే ఋషి అంటారు. ఋషికాలంటే ఏమిటి? ఇంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు మూలాధార చక్రానికి సంబంధించి ఉంటాయి. జ్ఞానేంద్రియాలు స్వాధిష్టాన చక్రానికి సంబంధించి ఉంటాయి. ఇంద్రియాలను జయించగలిగి, ఇంద్రియాలను అదుపు చేయగలిగి, ఇంద్రియాలను కరిగించగలిగి, ఇంద్రియ నిగ్రహంతో జీవించే వ్యక్తి మాత్రమే ఆ 2 మట్టాలను అధిగమించగలుగుతాడు, 2 మట్టాలను సమన్వయం చేసుకోగలుగుతాడు. తద్వారా మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది. అటువంటి వ్యక్తికి విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది. అతడు బుద్ధి మట్టాన్ని కూడా అధిగమించి హృదయ మట్టానికి చేరి జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరుచుకొని అంతరంగమందల సంస్కారాలను సమూలంగా కరిగించుకొని ఆత్మస్థితికి చేరి సంపూర్ణ స్వేచ్ఛతో ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని ముగించగలుగుతాడు. అయితే సిద్ధాంతం అనేది బోధించడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మనిషి ఋషితత్వాన్ని అందుకోవటం సాధ్యమవుతుందా? దీని గురించి మనం శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. వాస్తవానికి సత్యం అంటే ఏమిటి? అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా ఉన్నదానిని ఉన్నట్లుగా తెలియజేయటమే సత్యమవుతుంది. ఈ విశ్వమంతా ఏకత్వం నుండి ఆవిర్భవించింది. సృష్టి, స్థితి, లయలకు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది. మరలా తిరిగి భగవంతునిలోనే ఐక్యం చెందుతుంది. కాబట్టి ఏకత్వం నుండి ఆవిర్భవించినటువంటి స్థూల జగత్తు మరలా తిరిగి ఏకత్వంలో ఐక్యం చెందుతున్నప్పుడు స్థూల జగత్ అంతా ఏకత్వమే కదా.
మట్టి నుండి కుండలు ఏర్పడుతున్నాయి. ఆ కుండలు కొంతకాలం కొనసాగుతున్నాయి. ఆ తర్వాత అవి తిరిగి మరలా మట్టిలో కలిసిపోతున్నాయి. మట్టి నుండి ఆవిర్భవించి తిరిగి మరలా మట్టిలో కలిసిపోయేటటువంటివి ఏవైనా సరే మట్టికి ప్రతిరూపమే కదా. బంగారం నుండి ఎన్నో రకాల ఆభరణాలు తయారవుతున్నాయి. బంగారం ఏకత్వంలో ఉంటుంది, మట్టి కూడా ఏకత్వంలో ఉంటుంది. అటువంటి బంగారం నుండి అనేక పేర్లు, ఆకారాలు, రూపాలతో కూడినటువంటి ఆభరణాలు ఏర్పడతాయి. ఇవన్నీ ఒకే రకమైనటువంటి బంగారం నుండి తయారు చేయబడ్డాయి. కొంతకాలం కొనసాగుతాయి, తిరిగి మరలా ఆ బంగారంలోనికే ఐక్యం చెందుతాయి. అంటే బంగారం నుండి ఆవిర్భవించి భిన్నత్వంలో కనిపిస్తున్నప్పటికీ తిరిగి మరలా బంగారంలో కలిసిపోతున్నప్పుడు అవన్నీ కూడా బంగారం యొక్క ప్రతిరూపమే కదా. ఇది సత్యం. అంటే మనకి ఎన్నో రకాల రూపాలు కనపడుతున్నాయి, ఆకారాలు కనపడుతున్నాయి, రంగులు కనపడుతున్నాయి. పరిణామం జరుగుతూ ఉంది, మార్పులు జరుగుతున్నాయి, చేర్పులు జరుగుతున్నాయి. సృష్టి స్థితి లయలకు అనుగుణంగా ప్రపంచం నిరంతరం కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. కానీ ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత తిరిగి మరలా అంతిమంగా స్థూల జగత్తంతా ఏకత్వంలో కలిసిపోతుంది కదా. ఏకత్వం నుండి ఆవిర్భవించి తిరిగి మరలా ఏకత్వంలో కలిసిపోయేది ఏదైనా సరే ఏకత్వమే కదా. ఇదే సత్యం. అంటే ఒక్కసారి మానవ జీవితాన్ని పరిశీలిద్దాం. మానవ జీవితం కూడా ఒక విత్తనంతో ప్రారంభమవుతుంది. దాన్నే కారణ శరీరం అంటారు. ఆ కారణ శరీరంలో జీవిత ప్రణాళిక అంతా నిక్షిప్తమై ఉంటుంది. జీవిత ప్రణాళికకు అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. జీవిత ప్రణాళికకు అనుగుణంగా జీవితం కొనసాగుతున్నప్పుడు లౌకిక జీవితంలో మనిషి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు ఆ ప్రణాళికను మార్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎవరైతే పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా నేను కొనసాగుతాను అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలుగుతారు. సృష్టి అంతా భగవంతుని నుండి ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతునిలోనికి ఐక్యం చెందుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా, శాస్త్రయుక్తంగా తెలుసుకోగలుగుతారు. వారు పుట్టుక మరణాల మధ్య జీవితానికి పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. పుట్టుకకు ముందు జీవితం ఉంటుంది, మరణం తర్వాత జీవితం ఉంటుంది. అసలు భౌతిక శరీరం ఏర్పడాలంటే తప్పనిసరిగా పంచభూతాలు కావాలి. పంచభూతాలకు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? శుద్ధ చైతన్యం. కాబట్టి దేహం అంతా శుద్ధ చైతన్యమయం. అయితే జీవిత ప్రణాళికకు అనుగుణంగా భౌతిక దేహం తయారవుతుంది. జీవిత ప్రణాళికను నెరవేర్చుకోవటం కోసం మనిషి కర్మలను ఆచరించడానికి ఈ భౌతిక శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కర్మలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఏ ఇద్దరి కర్మలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు, ఏ ఇద్దరి జీవితం ఒకే రకంగా ఉండదు. అందుకే మనుషుల మధ్య స్థూలంగా, సూక్ష్మంగా భేదాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అసలు విషయం ఏంటంటే భగవంతుని నుండి ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతునిలో కలిసిపోయేటటువంటి మానవుడు కూడా భగవంతుడే కదా. ఈ విషయం అనుభవాన్ని పొందినటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెల్లడించబడింది. ఇక్కడ గురువు అంటే ఎవరు? అనుభవాన్ని పొంది దాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా తెలియజేసే వ్యక్తినే సద్గురువు అంటారు. సద్గురువు మాత్రమే శిష్యుడికి న్యాయం చేయగలుగుతాడు. అందుకే సద్గురువు యొక్క మార్గదర్శకత ద్వారానే శిష్యుడి యొక్క అంతరంగ పరిణతి సాధ్యమవుతుంది. కాబట్టి
శిష్యుడిలో మార్పు రావాలంటే గురువు తప్పనిసరిగా సత్యదర్శనాన్ని పొంది ఉండాలి, సత్యవంతంగా జీవిస్తూ ఉండాలి, అనుభవసారాన్ని పంచగలిగి ఉండాలి, అందించగలిగి ఉండాలి. అయితే అసలు విషయం ఏంటంటే అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. ఎవరైతే సంస్కారాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు కర్మల మోతాదును పెంచుకుంటారు. ఎవరైతే జీవుడి యొక్క పరిధిని దాటి పుట్టుకకు ముందు మరణం తర్వాత జీవితాన్ని గురించి కూడా ఆలోచించగలుగుతారు, అటువంటి వ్యక్తులు జీవితాన్ని తమ ఆధీనంలోనికి తీసుకుంటారు. తమ ఇచ్చ ప్రకారమే జీవితాన్ని కొనసాగిస్తారు తప్ప కర్మలను బట్టి జీవితాన్ని కొనసాగించరు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. అయితే జీవితాన్ని ఆధీనంలో తీసుకోవటం అనేది సాధ్యమవుతుందా? జీవుడికి లోబడి జీవించటమా, జీవుడిని అధిగమించటమా? జీవితానికి జీవుడే అధిపతి, కానీ ఆ జీవుడికి అధిపతి భగవంతుడు. ఆ భగవంతుడివే నీవైనప్పుడు జీవుడు నీకు లొంగుంటాడు కదా. జీవుడికి లొంగుతున్నావంటే నీకు జీవభావం ఎక్కువగా ఉన్నట్లు, భగవంతుని గురించినటువంటి అవగాహన లేనట్లే. జీవుడిని లొంగ తీసుకోగలిగితే జీవభావం కరిగిపోతుంది, జీవితం నీ స్వాధీనమవుతుంది, జీవుడు నీకు లోబడి జీవించగలుగుతాడు. ఈ విషయాన్ని సద్గురువు మాత్రమే శాస్త్రయుక్తంగా ప్రపంచానికి తెలియజేయగలుగుతాడు. ఇక్కడ వాస్తవ విషయానికి వద్దాం. ఎవరైనా ఏకత్వాన్ని అనుభవించలేకపోవటానికి మూల కారణం ద్వంద్వాలే. ద్వంద్వాలు అనబడేటటువంటి అవరోధం ఉంటేనే ఏకత్వం సాధ్యం కాదు. ఏకత్వాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించాలంటే తప్పనిసరిగా ద్వంద్వాలను గురించినటువంటి అవగాహన ఉండాలి, ద్వంద్వాలను అధిగమించగలగాలి, ద్వంద్వాలను కరిగించగలగాలి, ద్వంద్వాలను సమన్వయం గావించగలగాలి. ద్వంద్వాలు మాయా అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలగాలి. ద్వంద్వము అంటే ఏమిటి? జంట. పుట్టుక ఉందంటే తప్పనిసరిగా మరణం ఉంటుంది కదా, లాభం ఉందంటే తప్పనిసరిగా నష్టం ఉంటుంది కదా, విజయం ఉందంటే అపజయం ఉంటుంది కదా, మంచి ఉందంటే చెడు ఉంటుంది కదా, అనుకూలత ఉందంటే ప్రతికూలత ఉంటుంది కదా, ఉపకారం ఉందంటే తప్పనిసరిగా అపకారం ఉంటుంది కదా. ఇవన్నీ జంటలు. ఈ జంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనసు ద్వారా కల్పించబడ్డాయి, సృష్టించబడ్డాయి. మనసు అంటే ఏమిటి? జీవుడు జీవభావమే. జీవుడు అంటే సూక్ష్మ శరీరం, జీవుడు అంటే మేధస్సు, జీవుడు అంటే అంతఃకరణాలు. మేధస్సులో ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా మనసు ద్వారా జీవితం కొనసాగుతూ ఉంటుంది. మనసు అనేది పని చేస్తుందంటే అక్కడ తప్పనిసరిగా ద్వంద్వాలు ఉంటాయి. మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. సంకల్పము వికల్పం రెండు ఉంటే అదే మనసు. ఒకటే ఉందనుకోండి, అది ఏకత్వం. సంకల్పం ఉందంటే దానితో పాటుగా తప్పనిసరిగా అంతే మోతాదులో వికల్పం కూడా ఉంటుంది కదా. ఆ రెండింటి యొక్క సమ్మేళనమే మనసు అవుతుంది. అయితే ద్వంద్వాలు విడివిడిగా ఉన్నాయనుకోండి, మనసు బలోపేతం అవుతుంది. ద్వంద్వాలు కలిసిపోయాయి అనుకోండి, మనసు కనుమరుగవుతుంది. మనసు కనుమరుగైందనుకోండి, సత్యదర్శనం అవుతుంది. ఇక్కడ మానవ జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే
మనసు అనేది మాయకు ప్రతిరూపం. మాయ అనేది మానవుడు తనకు తానుగా సృష్టించుకున్నదే. మాయకు ప్రతిరూపమే మనసు, మనసుకు ప్రతిరూపమే భౌతిక జగత్తు. మనసు ద్వారానే సమాచారం ఏర్పడుతుంది, మనసు ద్వారానే భాషలు ఏర్పడతాయి, మనసు ద్వారానే జ్ఞానం వస్తుంది, మనసు ద్వారానే ఆలోచనలు వస్తాయి, మనసు ద్వారానే ప్రజ్ఞ ఏర్పడుతుంది. మనసే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది, మనిషికి మనసే కీలకమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి? మనసు అంటే సంకల్ప వికల్పాత్మకంతో కూడినటువంటిదే మనసు అవుతుంది. మరి సంకల్పం వికల్పం రెండు వాస్తవమా మాయా? మాయ పరిధిలో ఉన్నప్పుడు సంకల్ప వికల్పాలు రెండు వాస్తవంగా భ్రమింపజేస్తాయి. మాయను అధిగమించగలిగితే, సత్యదర్శనం గావించుకోగలిగితే సంకల్ప వికల్పాలు రెండు కూడా మాయగా గోచరిస్తాయి. అవి వాస్తవం కానే కాదు. ద్వంద్వాలు అనేవి మనిషి కల్పనే, అక్కడ ఉన్నాయి కానే కాదు. మన అంతరంగ స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది. పుట్టుక నుండి మరణం వరకు మనిషి జీవితం ద్వంద్వాలతోనే కొనసాగుతుంది. ప్రతి సంస్కారం ద్వంద్వమే, ప్రతి ఆలోచన ద్వంద్వమే, ప్రతి మాట ద్వంద్వమే, ప్రతి కర్మ ద్వంద్వమే, ప్రతి సంఘటన సన్నివేశం ద్వంద్వాలతో కూడి ఉంటుంది. అంటే బయటకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది, లోపల మరొకటి దాగి ఉంటుంది. అది ద్వంద్వం అంటే. మనిషి ద్వంద్వాలకు లోబడి జీవించాడనుకోండి, మాయ ఆవహిస్తుంది. ద్వంద్వాలను అధిగమించగలిగితే మాయ కనుమరుగవుతుంది. మాయ కనుమరుగైతేనే సత్యదర్శనం అవుతుంది. సత్యదర్శనం అయితే మాయకు అవకాశమే ఉండదు. మాయ బలోపేతమైనంత వరకు సత్యదర్శనం కానే కాదు. ఈ విధంగా ఎవరైతే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని అవగాహన గావించుకుంటారో వాళ్లే సద్గురువులు. వాళ్లే అనుభవాన్ని పొందగలుగుతారు. సిద్ధాంతాన్ని బోధించినందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని గురించి అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందగలగాలి. అవగాహన గావించుకోవటం ఒక విధానం అయితే, అనుభవంలోకి పొందటం మరొక అంశం అవుతుంది. అనుభవం లేదనుకోండి, అది కేవలం సిద్ధాంతంగా మిగిలిపోతుంది. అయితే పుట్టుక మరణం, మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం వగైరా వగైరా ఒకదానిలో మరొకటి దాగి ఉంటాయి. ఒకటి మరొక దాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకటి మరొక దానికి ప్రతిరూపం అవుతుంది. ఒకటి లేకుండా మరొక దానికి అవకాశమే లేదు. రెండు ఒకేసారి ఒకే మోతాదులో ఉంటాయి, కానీ ఒకటి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మాత్రమే బయటకు కనిపిస్తూ ఉండి రెండవది లోపల దాగి ఉన్నప్పుడు బయటకు కనిపించేదే వాస్తవం అనే భావంతో ఉన్నామనుకోండి, అది మాయ అవుతుంది. బయటకు కనిపించే దానికి సమానమైనటువంటి మోతాదులో దానికి వ్యతిరేకమైనటువంటి మరొక అంశం కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకోగలిగితే అదే సత్యం అవుతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మానవుడు పూర్తిగా బలహీనపడటానికి మూల కారణం ఏంటంటే, ప్రకృతికి అనుగుణంగా జీవించడం మర్చిపోయాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సత్యాన్ని విస్మరించాడు, మాయలో పడ్డాడు. ప్రకృతిని మార్చటం కానే కాదు, ప్రకృతికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ప్రకృతికి అనుగుణంగా మనిషి జీవిస్తున్నప్పుడు శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసేటట్లయితే అంతరంగంలో మార్పులు జరగవు. అంతరంగంలో మార్పులు జరగకపోతే అంతరంగం బలహీనమవుతుంది. సృష్టిలో పరిణామం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. బలమైనవి ప్రకృతిచే ఎంపిక చేయబడతాయి. బలమైనవి ప్రకృతిచే ఎంపిక చేయబడతాయి. బలహీనమైనవి ప్రకృతిచే తొలగించబడతాయి. ప్రకృతికి అనుగుణంగా జీవించే వాటిలలో బలం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకోవాలి అని ప్రయత్నించే వాళ్ళల్లో శరీరం బలహీనంగా ఉంటుంది. బలహీనమైనటువంటి శరీరం ఆరోగ్యాన్ని కోల్పోతుంది, ఆయువు తగ్గిపోతుంది, జీవితకాలం కుదించబడుతుంది. ప్రకృతిచే ఆ వ్యక్తి తొలగించబడతాడు. ప్రకృతి బలమైనటువంటి వ్యక్తుల్ని రక్షించుకుంటుంది, ఎంపిక చేసుకుంటుంది. బలహీనమైనటువంటి వ్యక్తుల్ని భక్షిస్తుంది, తొలగించుకుంటుంది, ఎంపిక చేసుకోదు. సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ప్రకృతికి అనుగుణంగానే జీవిస్తుంది. మీరు గమనించండి. ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. అందుకు మూల కారణం మానవునిలో మనసుంది, మాయుంది, తెలివి మేధా సంపత్తి ఉంది, బుద్ధి ఉంది. ఈ విధంగా మనిషి తన సొంత తెలివితేటలతో, మేధా సంపత్తితో, సొంత ప్రణాళికతో, సొంత ప్రపంచంతో అహంకారాన్ని ఏర్పరచుకొని ప్రకృతికి విరుద్ధంగా జీవించటం వలన అంతరంగాన్ని బలహీనపరుచుకొని ప్రకృతిచే శిక్షించబడుతున్నాడు. అలాగే ద్వంద్వాలను జాగ్రత్తగా పరిశీలించండి. బయట ఎంత శాతం పాజిటివ్ ఉంటుందో లోపల అంతే శాతం నెగిటివ్ ఉంటుంది. బయట ఎంత శాతం నెగిటివ్ ఉంటుందో లోపల అంతే శాతం పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఎంత మోతాదులో ఉంటుందో నెగిటివ్ కూడా అంతే మోతాదులో ఉంటుంది. నెగిటివ్ ఎంత మోతాదులో ఉంటుందో పాజిటివ్ కూడా అంతే మోతాదులో ఉంటుంది. ప్రస్తుతం మనుషుల యొక్క అంతరంగం పూర్తిగా బలహీనమై మనోకాలుష్యం తారాస్థాయికి చేరి భూమండలం అంతా కూడా చెడు వాసన బీజాలతో ఆక్రమించబడింది. మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా తాండవిస్తూ ఉన్నాయి. కానీ మనం పాజిటివ్ నెగిటివ్ రెండింటికి అతీతంగా ఆలోచించగలిగితే, జీవుడిని స్వాధీనపరచుకోగలిగితే, జీవుడిని అధిగమించగలిగితే, మాయను అధిగమించగలిగితే, మనసును స్వాధీనపరచుకోగలిగితే పాజిటివ్ నెగిటివ్లను రెండింటినీ సమాన మోతాదులో చూడగలుగుతాం. అలా కాకుండా జీవభావంతో జీవించేటట్లయితే ఒకదాన్ని కోరుకుంటూ ఉంటాం, మరొకదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. కోరుకోవటం ఉంది, అంతే మోతాదులో వ్యతిరేకించడం కూడా ఉంది. రాగం ఉంది, అంతే మోతాదులో ద్వేషం కూడా ఉంది. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది, కావాలి అనే భావన ఉందంటే వద్దనే భావన కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది సత్యం, ఏది మాయ? రెండూ మాయే, రెండూ సత్యం కానే కాదు. ఎందువలన? ఈ రెండు కూడా ఏకత్వం నుండి ఆవిర్భవించాయి. ఈ విశ్వమంతా భగవంతునికి ప్రతిరూపమైనప్పుడు, జీవుడు కూడా భగవంతుడి ద్వారానే ఆవిర్భవించినప్పుడు, ఆ జీవుడు తయారు చేసుకునేటటువంటి శరీరం కూడా భగవంతుడికి ప్రతిరూపమైనటువంటి పంచభూతాల ద్వారా తయారైనప్పుడు అంతా భగవంతుని మయమే కదా. కాబట్టి నెగటివ్ను వ్యతిరేకిస్తూ ఉండి పాజిటివ్ను ఆశిస్తూ ఉంటే మనిషి అంతరంగంలో నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది.
లేని నెగిటివ్ను సృష్టించుకోకూడదు, లేని పాజిటివ్ కోసం ఆరాటపడకూడదు. నెగిటివ్ని ఎవరూ భరించలేరు. నెగిటివ్ వల్ల జీవుడు విపరీతంగా ఒత్తిడికి లోనవుతాడు, క్షోభకు గురవుతాడు, కలత చెందుతాడు. కలత చెందటం ఇష్టం లేదు కాబట్టి నెగిటివ్ను వ్యతిరేకించడం జరుగుతుంది. నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నారంటే పాజిటివ్ను ఆశిస్తున్నట్లే కదా. కానీ నెగిటివ్ వెనుక ఏముంది? పాజిటివ్ ఉంది. పాజిటివ్లో ఏముంది? నెగిటివ్ ఉంది. ఇప్పుడు పాజిటివ్ కనిపిస్తుంది, మరి కొంతకాలానికి అది నెగిటివ్గా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు నెగిటివ్ కనిపిస్తుంది, మరి కొంతకాలానికి అది పాజిటివ్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి నెగిటివ్ తాత్కాలికమే, పాజిటివ్ కూడా తాత్కాలికమే. నెగిటివ్ పాజిటివ్గా మారుతుంది, పాజిటివ్ నెగిటివ్గా మారుతుంది. మారేది ఏదైనా మాయకు ప్రతిరూపమే కదా. కాబట్టి జీవితంలో మార్పులు జరుగుతున్నాయి, సమాజంలో మార్పులు జరుగుతున్నాయి, ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి, ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి, విశ్వంలో కూడా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. నిరంతరం పరిణామం జరుగుతూనే ఉంటుంది. పరిణామం చెందేది ఏదైనా సరే మాయకు ప్రతిరూపమే. కాబట్టి జీవితం అనేది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి జీవితం కూడా సత్యం కాదు. జీవితం సత్యం కానప్పుడు జీవుడు కూడా సత్యం కాదు కదా. జీవుడు సత్యం కానప్పుడు జీవుడు చేసే కార్యక్రమాలు కూడా సత్యం కాదు కదా. జీవుడు చేసే కార్యక్రమాలు సత్యం కానప్పుడు జీవుడి అంతరంగంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలు కూడా వాస్తవం కాదు కదా. ఆలోచనలు వాస్తవం కానప్పుడు పాజిటివ్ నెగిటివ్లు రెండు కూడా వాస్తవం కాదు కదా. మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, మనం ప్రతి చర్యను చూపకపోతే ఆ నెగిటివ్ కరిగిపోతుంది. నెగిటివ్ను భరించలేక నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉన్నామనుకోండి, దాని తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉండి పాజిటివ్ను ఆశిస్తూ ఉండి ఆ రెండింటి మధ్య మనిషి ఘర్షణ పడుతూ ఉంటే మనసు బలోపేతమవుతుంది, మాయ తారాస్థాయికి చేరుతుంది, మనిషి సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటాడు. కాబట్టి వాస్తవ విషయం ఏమిటి? నెగిటివ్ అనేది ఎక్కడా లేదు, మనిషి తనంత తానుగా సృష్టించుకున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక సంఘటన జరిగింది. అది భయంకరమైన సంఘటన కావచ్చు. 10 మంది ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూశారు. 10 మంది అభిప్రాయాలు ఒకే రకంగా ఉండవు కదా. సంఘటన ఒకటైనప్పటికీ 10 మంది 10 రకాలుగా స్పందిస్తున్నారంటే వ్యత్యాసం ఎక్కడుంది? సంఘటన ఒక్కటే, వీరు స్పందించేటటువంటి విధానంలో వ్యత్యాసం ఉందంటే వీరి యొక్క అంతరంగ సంస్కారాల స్వభావంలో వ్యత్యాసం ఉన్నట్లే కదా. సంఘటన ఒకటే, కానీ స్పందనలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. స్పందనలు వేరువేరుగా ఉన్నాయంటే అందుకు మూల కారణం ఏంటి? ఎవరి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి వారికి ఆ సంఘటన ఆ విధంగా కనిపిస్తూ ఉంది. కొంతమందిని చూడగానే ఆత్మన్యూనత భావం కలుగుతుంది, మరికొంతమందిని చూడగానే ఆధిక్యత భావం కలుగుతుంది, ఇంకొంతమందిని చూడగానే పోటీతత్వం కలుగుతుంది. ఇవన్నీ ఏమిటి? ఎవరికి వారు సృష్టించుకున్నవే కదా. మనకంటే తక్కువ స్థాయి వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు ఆధిక్యత భావం ఉంటుంది, మనకంటే ఉన్నత స్థాయి వ్యక్తి మన ముందున్నప్పుడు మనకి ఆత్మన్యూనత భావం కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి ముందు ఆధిక్యత భావం కలిగి మరొక వ్యక్తి ముందు ఆత్మన్యూనత భావం కలుగుతుందంటే అది మనకు మనంగా సృష్టించుకున్నదే కదా, వాస్తవం కాదు కదా. కాబట్టి ప్రత్యక్షంగా నెగిటివ్ కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ నెగిటివ్ పాజిటివ్ని
ప్రేరేపిస్తూ ఉంటుంది, సృష్టిస్తూ ఉంటుంది. జీవితంలో ఎవరైతే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, మానసిక ఒత్తిడికి లోనవుతారో వారు తప్పనిసరిగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎప్పుడూ నెగిటివ్కు కృంగిపోకూడదు, పాజిటివ్కు పొంగిపోకూడదు. ఏదో జరిగింది అని పొంగిపోయేవాళ్ళు, ఏదో కోల్పోయాను అని కృంగిపోయేవాళ్ళు, వాళ్ళ అంతరంగం ఎలా ఉంటుందో ఊహించుకోండి. పొంగిపోవటము మాయే, కృంగిపోవటం కూడా మాయే. ఏదో వచ్చింది అనుకోవటం మాయే, ఏదో పోయింది అనుకోవటం కూడా మాయే. అసలు ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదు కదా, అదంతా మనసు కల్పనే కదా, మాయకు ప్రతిరూపమే కదా. కాబట్టి ప్రతికూలతను మనకు మనంగా సృష్టించుకుంటున్నాం తప్ప అక్కడ లేదు కదా. నెగిటివ్ కనిపిస్తూ ఉంది, నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, కొంతసేపటికి అవి కరిగిపోతాయి. అదే నెగిటివ్ను మనం వ్యతిరేకిస్తూ ఉంటే ఆలోచనల యొక్క తీవ్రత పెరుగుతుంది, అది అంతరంగంలో లోతుగా నిక్షిప్తం అవుతుంది, పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ను వ్యతిరేకించకూడదు, నెగిటివ్ను వదిలేయాలి. నెగిటివ్లో ఉన్నటువంటి పాజిటివ్ను చూడగలగాలి, పాజిటివ్లో ఉన్నటువంటి నెగిటివ్ను గ్రహించగలగాలి. అవి రెండు సమాన మోతాదులో ఉన్నాయి అనుకున్నప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకటి ఎక్కువగా కనిపించవచ్చు, కానీ అంతే మోతాదులో దాని వెనుక మరొకటి ఉందని గ్రహించగలిగితే రెండు సమాన స్థాయికి వస్తాయి కదా. కాబట్టి కష్టపడే వాళ్ళే సుఖాన్ని అనుభవించగలుగుతారు, సుఖపడే వాళ్ళే కష్టాల పాలవుతారు. బాహ్యంగా సుఖపడే వాళ్ళు అంతరంగంలో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. సుఖపడేటటువంటి వ్యక్తులే అభద్రతా భావంలో ఉంటారు, భయంతో ఉంటారు, మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు. నిరంతరం శ్రమించే వాళ్ళని గమనించిన వాళ్ళకి మానసిక ఒత్తిడి ఉండదు కదా. అందువల్ల లాభం కానీ, నష్టం కానీ, విజయం కానీ, అపజయం కానీ, ఓటమి కానీ, గెలుపు కానీ, ప్రతికూలత కానీ, అనుకూలత కానీ, ఇవన్నీ కూడా కేవలం ఆలోచనలే, వ్యక్తిగతమైనవే, వాస్తవం కానే కాదు. సద్గురువు అంటే ఎవరు? ఇటువంటి విషయాలను గురించి స్పష్టంగా తెలియజేసేటటువంటి వ్యక్తి సద్గురువు అంటే. భగవంతుని గురించి విపరీతంగా సమాచారాన్ని అందించినందువల్ల కలిగేటటువంటి ప్రయోజనం లేదు. ఆ భగవంతుడు బయట ఎక్కడో లేడు, అంతరంగంలోనే ఉన్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని విస్మరించి బాహ్య ప్రపంచంలో పరుగులు తీయటం అంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఏముంటుంది? అసలు ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతుక్కోవటం అంటే అది అజ్ఞానమే. నీ అంతరంగంలోనే భగవంతుడున్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించగలిగితే, నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే సర్వత్రా భగవంతుని యొక్క ప్రతిరూపమే గోచరిస్తుంది కదా. ఇది సద్గురువు యొక్క లక్షణం అంటే. ఎదురుగున్నటువంటి శిష్యుణ్ణి శిష్యుడిగా చూసేటటువంటి గురువు ద్వైత గురువు అవుతాడు. విశిష్టాద్వైతాన్ని ప్రేరేపిస్తాడు, బలోపేతం చేస్తాడు. గురువు శిష్యుడు ఇద్దరున్నారంటే శిష్యుడు బలహీనపడతాడు. శిష్యుడు కూడా భగవంతుడే అనే భావన కలిగి ఆ విషయాన్ని శిష్యుడికి తెలియజేసేటట్లయితే అక్కడ ఆత్మన్యూనత భావానికి అవకాశం ఉండదు. భక్తులకు తప్పనిసరిగా ఆత్మన్యూనత భావం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి కంటే నేను చాలా అల్పం అనేటటువంటి భావన ఉంటుంది. భగవంతుడిని ఉన్నతంగా భావిస్తూ తనను తాను అల్పంగా ఊహించుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారు? ఆత్మన్యూనత భావం అంటారు. అది భక్తి కానే కాదు. ఒక రకంగా తనను తాను బలహీనపరచుకోవటం, తనను తాను పరిమితం చేసుకోవటం, అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఎదురుగున్నటువంటి వ్యక్తిని తనకంటే తక్కువగా
అంచనా వేసేటట్లయితే అతడు సద్గురువు కాదు. తాను ఎవరికనో తక్కువ అనే భావంతో ఆలోచిస్తూ ఉంటే అతడు సద్గురువు కాదు. భగవంతుడు నేను సమానమే అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అతడే సద్గురువు అవుతాడు. మరొక మాటలో చెప్పాలంటే అద్వైతాన్ని అనుభవంలోకి పొందిన వ్యక్తి సద్గురువు. ద్వైత విశిష్టాద్వైతాల్లో ఇరుక్కున్న ద్వైత విశిష్టాద్వైతాలను ప్రోత్సహిస్తున్న అతడు శిష్యుడిని బలహీనపరుస్తాడు. అద్వైత గురువుల ద్వారా మాత్రమే శిష్యులకు న్యాయం జరుగుతుంది. అద్వైత గురువులు శిష్యుడి యొక్క అంతరంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. శిష్యుడు తనకంటే తక్కువ కాదు అనేటటువంటి భావన గురువుకుంటే ఆ గురువే స్వచ్ఛమైనటువంటి సద్గురువు అవుతాడు. శిష్యుడు అజ్ఞానంలో ఉన్నాడు అనేటటువంటి భావంతో నేను జ్ఞానాన్ని అందిస్తున్నాను అనే భావన గురువుకుందంటే ఆ గురువులో తప్పనిసరిగా అహంకారం ఉన్నట్లే. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, అది ప్రతి ఒక్కరి అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. అజ్ఞానం అనే చీకటి తొలగిపోయే కలది జ్ఞాన ప్రవాహం లావాలా గుప్పొంగుతూ ఉంటుంది. కాబట్టి బోధించడం ద్వారా జ్ఞానం అనేది ప్రవేశించదు. అంతరంగ స్థితిని గురించి తెలియజేసే కొలది, అంతరంగ విస్తరించే కొలది, ప్రజ్ఞ అనంతంగా వ్యాపించే కొలది, సంకుచితం స్వార్థం తొలగిపోయే కొలది మనిషిలో జ్ఞానం అనేది లావాల గుప్పొంగుతూ ఉంటుంది. అది బయట నుంచి లభించేది కానే కాదు. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే జ్ఞానం ఏర్పడుతుంది, జ్ఞానం లభిస్తుంది. అంతరంగ సంస్కారాలు చెడుగా ఉన్నాయనుకోండి, అటువంటి జ్ఞానం కోసమే మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు, పరితపిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయనుకోండి, అటువంటి జ్ఞానం కోసమే ఆరాటపడుతూ ఉంటాడు. అసలు జ్ఞానమే మాయనుకుంటే, సంస్కారాలే మాయనుకుంటే, జీవుడే మాయనుకుంటే, జీవితమే మాయనుకుంటే అదే సత్య దర్శనం అంటే. కాబట్టి విశ్వమంతా భగవంతునికి ప్రతిరూపమే. భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంది, మరలా తిరిగి భగవంతునిలోనికి ఐక్యం చెందుతుంది. భగవంతుని నుండి ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతునిలో ఐక్యం చెందుతున్నప్పుడు సర్వము బ్రహ్మమయమే కదా, సర్వం భగవంతుని యొక్క ప్రతిరూపమే కదా. ఇదే సత్య దర్శనం అంటే, ఇదే సద్గురువు అందించేటటువంటి అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానం. కాబట్టి సద్గురు ద్వారా మాత్రమే ప్రపంచానికి న్యాయం జరుగుతుంది. సద్గురువులే ఋషితత్వాన్ని అందుకోగలుగుతారు, సద్గురువులే ఋషితత్వాన్ని తెలుసుకోగలుగుతారు, సద్గురువులే ఋషితత్వాన్ని తెలియజేయగలుగుతారు. సద్గురువుల ద్వారానే ప్రపంచానికి ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరుగుతుంది. ద్వైత విశిష్ట అద్వైతాలను ప్రోత్సహించేటటువంటి గురువుల ద్వారా శిష్యులకు న్యాయం జరగకపోగా అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మానవుల మేధస్సులన్నీ సున్నితంగా సూక్ష్మంగా తయారయ్యాయి. అటువంటి మేధస్సుల మీద పొరపాటును కూడా బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. బలవంతపు ప్రయోగాలు చేస్తున్నామంటే సున్నితమైనటువంటి విలువైనటువంటి మేధస్సులు దెబ్బతింటాయి. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగకపోగా ఆధ్యాత్మిక పిచ్చిలో పడటము, ఆధ్యాత్మిక రుగ్మతలు సంభవించడము జరుగుతుంది. అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందకపోగా ఆ మార్గానికి కళంకం తెస్తారు. ఆధ్యాత్మికత అవసరమే, కానీ ఆధ్యాత్మికత అనేది వ్యసనంగా మారకూడదు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ప్రమాదకరం. మరొక మాటలో చెప్పాలంటే ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడుంది? లౌకిక జీవితం నియమబద్ధంగా క్రమశిక్షణగా ధర్మపదంలో శీల సంపదతో కొనసాగుతూ ఉంటే ఇక ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంటుంది? లౌకిక జీవితాన్ని విస్మరించి భగవంతుడి కోసం బయట వెతుక్కుంటూ అన్వేషణ చేస్తూ కఠోర సాధనలు చేస్తూ ఉంటే
ఆ వ్యక్తి మానసికంగా బలహీనపడతాడు, మానసిక రుగ్మతలకు లోనవుతాడు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి సద్గురువు అంటే లౌక్యాన్ని గురించి తెలియజేయాలి, భౌతికవాదాన్ని గురించి తెలియజేయాలి, మనస్తత్వాన్ని గురించి తెలియజేయాలి, శాస్త్రయుక్తమైన విధానాన్ని అందించాలి, హేతుబద్ధత ఉండాలి, తత్వం ఉండాలి, దివ్యత్వం ఉండాలి, ఆ తదుపరి ఆధ్యాత్మికత ఉంటుంది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే క్రింద నుంచి పైకి వెళ్ళటం సాధ్యం కాదు. క్రింద నుంచి పైకి వెళ్ళేటటువంటి ఆ ఆరోహణ క్రమంలో మనిషి తప్పనిసరిగా ప్రక్కదోవ బట్టే అవకాశం ఉంటుంది, ప్రక్కకు మళ్ళీ అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. అలా కాకుండా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ద్వంద్వాలు మాయ అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ స్థితి నుండి లౌక్యాన్ని గురించి, భౌతికవాదాన్ని గురించి, మనస్తత్వాన్ని గురించి, శాస్త్రాన్ని గురించి తెలియజేయగలిగితే శిష్యులకు 100% న్యాయం జరుగుతుంది. కాబట్టి సద్గురువు అంటే సత్యాన్ని గురించి అవగాహన గావించుకొని సత్య దర్శనాన్ని గురించి శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని తెలుసుకొని దాన్ని శిష్యులకు బాధ్యతాయుతంగా అందించేటటువంటి వ్యక్తే సద్గురువు అవుతాడు. కాబట్టి ఇవాళ గురువులు చాలామంది ఉన్నారు, కానీ అనుభవాన్ని అందించేటటువంటి గురువులు లేరు కదా. సద్గురువు అంటే ఎవరు? సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, సత్య దర్శనాన్ని గురించి అవగాహన ఉండాలి, దాన్ని అనుభవంలోకి పొందాలి. అనుభవసారాన్ని పంచుతున్నప్పుడు సమాచారం కోసం ఎక్కడ వెతకలాడవలసినటువంటి అవసరం లేదు కదా. భగవద్గీత లోపలే ఉంది, బ్రహ్మసూత్రాలు లోపలే ఉన్నాయి, ఉపనిషత్తులు లోపలే ఉంది, అండపిండ బ్రహ్మాండం అంతా లోపలే ఉంది. బయట ప్రపంచంలో మనం తెలుసుకోవలసింది, అన్వేషించవలసింది, శోధించవలసింది, పరిశోధించవలసింది ఏముంటుంది? ఆలోచించండి. మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసం కదా. ఆనందం బాహ్య ప్రపంచం నుండి లభించే ప్రసక్తి లేదు కదా. శారీరక సుఖానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు ఆనందాన్ని పొందలేరు. శారీరక సుఖం మాయా అని తెలుసుకున్నటువంటి వ్యక్తులే ఆనందాన్ని గురించి అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందగలుగుతారు. ప్రస్తుతం ప్రపంచం అంతా ఎలా ఉంది? శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తుంది. అంతరంగమందలి భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మికతను కూడా బాహ్యముఖానికి మళ్లించారు, బంధాలను పెంచుకుంటున్నారు, సంస్థలు ఇరుక్కుపోతున్నారు, గురువుల దగ్గర ఊడికం చేస్తూ ఉన్నారు. శిష్యుడిగా జీవిస్తున్నాడు తప్ప నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందలేకపోతున్నాడు. సో ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో అక్కడున్నటువంటి వాస్తవ విషయాన్ని తెలియజేయగలిగితే అటువంటి గురువు ద్వారా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కాబట్టి మరొకసారి తెలియజేస్తున్నాను, ద్వంద్వాలు మాయ, మనస్సు మాయ, అంతరంగంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలన్నీ మాయే, అన్నీ వ్యక్తిగతమే, అన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించినవే. భౌతిక ప్రపంచమే మాయ అయినప్పుడు ఆ ప్రపంచానికి సంబంధించిన సమాచారం అంతా మాయకు ప్రతిరూపమే కదా. అండపిండ బ్రహ్మాండం అంత అంతరంగంలో ఉన్నప్పుడు ఇక భగవంతుడి కోసం అన్వేషణ చేయటం మాయే కదా. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైనది, భగవంతుడికి అతీతమైనది మరొకటి లేదు కదా. అంతా భగవంతుడైనప్పుడు వ్యతిరేకించేది ఏముంటుంది? వెంటబడేది ఏముంటుంది? రాగము లేదు, ద్వేషం లేదు కదా. ప్రతికూలత లేదు, అనుకూలత లేదు కదా. మంచి లేదు, చెడు లేదు కదా. అంతా ఒకటైనప్పుడు జ్ఞానం కూడా మాయే కదా. జ్ఞానం మాయ అయినప్పుడు దాన్ని అందించేటటువంటి గురువు మాయే కదా. గురువు మాయ అయినప్పుడు అతడు చూయించేటటువంటి భగవంతుడు కూడా మాయే కదా. కాబట్టి గురువు తనను తాను జీరోగా ఊహించుకుంటాడు, ఎదురుగున్నటువంటి శిష్యుడికి అదే విషయాన్ని తెలియజేస్తాడు. నేను బోధిస్తున్నాను అనే భావన గురువుకు ఉందంటే అతడు తప్పనిసరిగా సద్గురువు కాదు. బోధించడం మాయే, తెలుసుకోవటం కూడా మాయే.
బోధించిందంతా కంఠశోషే తప్ప వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. జ్ఞానం అనేది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధమే తప్ప వాస్తవం కానే కాదు. జ్ఞానం మాయ అయినప్పుడు జీవితం కూడా మాయే కదా. అయితే మరొక కోణంలో జ్ఞానం కూడా భగవంతుడే, మాయ కూడా భగవంతుడే, మనసు కూడా భగవంతుడే, జీవితం కూడా భగవంతుడే, జీవుడు కూడా భగవంతుడే. సర్వం భగవంతుని మయమే. కాబట్టి ముందు మాయను సత్యాన్ని విభజించాలి, తర్వాత మాయను సత్యంలో ఐక్యం చేయాలి. అంతా ఒకటనేటటువంటి భావంతో దాన్ని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని అనుభవంలోకి పొందగలగాలి. అనుభవం ఉన్నప్పుడు అది త్వరగా తొలగిపోదు. కేవలం సిద్ధాంతం మాత్రమే ఉంటే అది కొంతకాలానికి కనుమరుగవుతుంది. అనుభవం అనేది లోతుగా రికార్డ్ అవుతుంది. అనుభవం అనేది మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అయితే అటువంటి అనుభవం రావాలంటే మనిషికి ఆధ్యాత్మికతను గురించినటువంటి అవగాహన ఉండాలి. ఉపనిషత్తుల సారాన్ని గురించినటువంటి స్పష్టత ఉండాలి. ఉపనిషత్తులన్నీ అనుభవాన్ని పొందినటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి బహిర్గతంగా ఉంచబడ్డాయి కాబట్టి అదంతా సత్యానికి ప్రతిరూపమే. కాబట్టి మాయ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మనిషి తనకు తానుగా సృష్టించుకున్నాడు. ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సంపూర్ణ స్వేచ్ఛను పొందగలుగుతారు. స్వేచ్ఛ నుండి అందించేది ఏదైనా సత్యం అవుతుంది. బంధాల నుండి అందించేది ఏదైనా సరే సత్యానికి విరుద్ధమవుతుంది. కాబట్టి సద్గురు మార్గదర్శకతతో జీవితాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.